మీరన్నా కొంచెం వాస్తవాలు చెప్తారని భావిస్తాను. ఎందుకంటే ప్రతిపక్షం అధికార పక్షం ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నట్టుగానే సాగుతుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గత 5 ఏళ్లలో ఏ విధంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్నదైతే వాస్తవం, అది అందరికీ తెలిసిందే. ఎవరి మాట మాట్లాడాలన్నా సజ్జలే మాట్లాడారు అన్నది మీడియా పరంగా కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక ఈ 42 ఎకరాల అటవీ భూమి, ఇక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అక్కడ అప్పుడప్పుడు రేవ్ పార్టీలు కూడా జరుగుతాయిట. మరి అంతవరకు వాస్తవం మనకు తెలియదు. ఎందుకంటే ఒక సంఘటనకి సంబంధించి ఏదైనా కానీ రాష్ట్రంలో ఎక్కడేది జరిగినా కానీ వాస్తవం అవాస్తవాన్ని పట్టుకుంటే అందులో నిజాలు ఇప్పటికీ కూడా చాలా వరకు గత 5 ఏళ్లలో జరిగిన వాటిలో ఏది బయటికి తీయలేకపోయారు. అదైతే ఒకటి క్లియర్. సో ఇప్పుడు సజ్జల మీద వచ్చినటువంటి ఇది ఆరోపణ అనుకోవాలా, ఆర్ఎల్స్ ఇది నిజంగానే జరిగింది? ఎందుకంటే విజువల్స్ లో చూస్తున్నాం క్లియర్ గా అక్కడ గెస్ట్ హౌస్లు కట్టింది, అలాగే అటవీ భూమి అనడానికి అక్కడ నెమళ్ళు తిరుగుతున్నటువంటిది, ఇవన్నీ కూడా. సో మీ కామెంట్ ఏంటి దాని మీద? ముందుగా మీకు అట్లాగే మన బీఆర్కే వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన సాక్షి పేపర్లో ఒక ఎండీగా ఒక ఎంప్లాయీగా స్టార్ట్ చేశారు జీవితాన్ని. అలా జీవితాన్ని స్టార్ట్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి క్రమక్రమంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత పార్టీలో ముఖ్యమైన నేతగా ఎదిగాడు. నేతగా కాదు, ఒక ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా, ఆంతరంగిక వ్యక్తిగా ఎదిగాడు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సలహాదారుడుగా మారి ఆ తర్వాత మహామంత్రిగా చలామణి అయ్యాడు. మీరందరూ సకల కళా మంత్రి కాదు, మహామంత్రిగా. ఇప్పుడు పూర్వకాలంలో శ్రీకృష్ణదేవరాజు గారు మహామంత్రి కుమ్మరుతుండేవాడు కదండి, సలహాలు ఇవ్వటమే కాకుండా పెట్టుకోండి. మహామంత్రి తిమ్మరసులాగా మహామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారుగా అయ్యారంటంలో ఎట్టి సందేహం లేదు. కారణం ఏంటంటే 5 ఏళ్లలో చూసాం, ప్రతి పరిపాలనా విధానంలో కానివ్వండి, పరిపాలనలో ఉన్న నిర్ణయాల్లో కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రమేయం లేకుండా ఏ నిర్ణయం జరగలేదు. ఇది వాస్తవం. కాకపోతే ఆయన మంచి సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మంచి నిలబెట్టినట్టయితే అందరూ హర్షించేవాడు. ఈయన పాటించారో, ఈయన సూచనలు ఆయన పాటించాడో ఇద్దరికీ ఆంతరంగంగా తెలియాలి. కానీ బాజీ గారు మాట వినిపిస్తోందా? పరిపాలన సార్ నా మాట వినిపిస్తోందా? రాష్ట్రాన్ని గత 5 ఏళ్ళు అధోగతి. బాజీ గారు నా మాట వినిపిస్తోందా మీకు? వాళ్ళని పక్కన కూర్చోబెట్టి 11 సీట్లతోటి. బాజీ గారు నా మాట వినిపిస్తోందా మీకు? సార్ నా మాట వినిపిస్తోందా బాజీ గారు మీకు? చెప్పండి. ఒక్క సెకండ్ లైన్ లో ఉండండి, అలాగే ఉండండి ఒకసారి. సార్ బ్యాక్గ్రౌండ్ లో ఎవరి దగ్గర నుంచో కంప్లీట్ నాయిస్ వస్తోంది, వేరే సౌండ్స్ అన్ని ప్లే చేసుకుంటూ వస్తున్నారు. వేరే మొబైల్లోనో టీవీ చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. నేను డోంట్ డిస్టర్బ్ మూడ్ లో పెట్టేశాను ఆ ఫోన్ ని. నేను అందరికీ చెప్తానండి, ఎవరిది ఉంటే వాళ్ళకి ఒకళ్ళ పేరని చెప్పట్లేదు నేను. దయచేసి టీవీ ఉంటేనండి టీవీ సైలెంట్ లో పెట్టాలి, ఆ టీవీ వాయిస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అది కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. సారీ బాజీ గారు, ప్లీజ్ కంటిన్యూ చేయండి. స్టార్ట్ చేయనా? యా ప్లీజ్ కంటిన్యూ. అయితే ఆయన ఇచ్చిన సలహాలు కానివ్వండి, ఆయన యొక్క ఇవాళ మాట్లాడుతుంది మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కాబట్టి నేను ఆయన గురించి, ఆయన మీద ఉన్న టాపిక్ మీద డిస్కషన్ లో కన్ఫ్యూన్ అవుతాను. ఇప్పుడు ఏంటంటే ఒక సాక్షి పత్రికలో ఒక సాధారణ ఎంప్లాయీగా ఉన్న మనిషి 200 ఎకరాల ఆసామి ఎలా అయ్యాడు? కడప జిల్లాలో 200 ఎకరాలలో ఎస్టేట్ కి అధిపతి ఎలా అయ్యాడు? మరి అదే ఎస్టేట్ ను 42 ఎకరాలని ఎలా తస్కరించారు, అటవీ భూమిని. ఇవాళ భూములు వాళ్ళు ఇష్టారాజ్యంగా భూములు లాగేసుకొని కంచెలేసుకొని తోటలు వేసుకుంటే కాదు కదండి, భూమి అక్కడే ఉంటుంది. భూమే, దాని రికార్డు ఉంటుంది. నేను అదే డిమాండ్ చేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వాన్ని. ఆ 200 ఎకరాల ఏదైతే భూమి ఉందో దాన్ని సర్వే చేయించండి, దాంట్లో అటవీ భూమి ఎంత ఉందో నెగ్గు తేల్చండి. ఒకవేళ నిజంగా వీళ్ళు కబ్జా చేసి కాజేస్తే అదే బేసిస్ మీద వెంటనే అన్నదమ్ముల్ని అందరినీ అరెస్ట్ చేయండి. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఏ నిర్ణయాలు జరిగినాయి, లిక్కర్ లో ఏ రకంగా ఈయన ప్రమేయం ఉంది, లిక్కర్ స్కామ్ లో ఏముంది, ఇసుక స్కామ్ లో ఏం చేశారు, అట్లాగే ఏపీ ఫైబర్ నెట్ లో మొన్న మధ్య బయటపడిన కోట్లాది రూపాయల కుంభకోణంలో ఈయన పాత్ర ఏంటి అనేది అన్నింటినీ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నిజాలు నిగ్గు తేల్చమని అడుగుతా ఉన్నాం. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకి సొమ్ము కాజేశారు వీళ్ళు. 100,000 కోట్లు 1,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో.
లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చింది, ప్రజలకి బట్టలు నొక్క, మిగతాది వీళ్ళ జేబుల్లో నొక్కున్నారు. అది బయటికి తీయమంటున్నాం. అలా వదిలేస్తే కాదు. ఇప్పుడు దాకా కూటమి ప్రభుత్వం దాదాపు 13 కేసులు, 13 ఆరోపణలు ఈ గత ప్రభుత్వం మీద చేసింది. మనం గవర్నమెంట్ లో వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, అట్లాగే పార్టీ ఆఫీస్ మీద దాడి దగ్గర నుంచి, బోట్లతోటి ప్రకాశం బ్యారేజీని గుద్దిన దగ్గర నుంచి అనేక కేసులు బయట తెచ్చారు, ఆరోపణలు చేశారు. కానీ ఏ ఒక్కదాని మీద కూడా సరైన చర్యలు, శిక్షలు ఏమి లేవు. ఇవాళ అలాగే ఇప్పుడు ఇవన్నీ మీకే అనుమానం వస్తుంది. ఒక మీడియా పర్సన్ గా ఈ నిజాలా అబద్ధాలా అని అడుగుతున్నారు మీరు. అవును, ప్రజలకు కూడా అయ్యే అనుమానాలు వస్తాయి వీళ్ళు శిక్షలేని అయిపోతే. ఇవన్నీ ఆరోపణలుగానే మరుగుపడిపోతాయి. అన్యాయం లేదు ప్రజలు. నిన్నగాక మొన్న బయటపడిన అమెరికాలో ఉన్న అతను అంబానీ యొక్క విషయంలో కూడా అంతే. కాకపోతే సీఎం అంబానీ కాదు, అదాని అమెరికాలో విషయం ఇండియాలోకి వచ్చింది, ఇక్కడ ప్రచారం జరిగింది. ఇవో జరిగింది కాబట్టి దాని మీద ఏదో ఒకటి తేల్చాలా. డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది, లెక్కలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పుస్తకాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, అధికారాలు వాళ్ళ చేతుల్లో, అధికారులు ఉన్నారు వాళ్ళ చేతుల్లో. నిజంగా లంచం ఇచ్చి ఇవ్వబడిందా 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి అంబానీ ఇష్యూలో? పొరపాటు జరిగింది, క్షమించండి. కాబట్టి మీరు ఆగండి, లెట్ మీ కంప్లీట్. కాబట్టి ఏంటంటే ఏదైతే ఇంకా చాలా అకృత్యాలు, చాలా అవినీతి, చాలా దురాగతాలు జరిగినాయి గత ప్రభుత్వంలో. ప్రజల సొమ్ముని కొల్లగొట్టారు. దానికి బాధ్యుల్ని బయటికి తీయమంటున్నాం మేము కాంగ్రెస్ పార్టీగా. శిక్షించమంటున్నాం. ఊరికే ఆరోపణలు చేసి ఊరుకోవద్దు. ఊరుకుంటే రేపొద్దున బయటపడే అన్ని కూడా డొల్లలేనంటారు, ప్రజలు నమ్మరు. రైట్. కాబట్టి దీన్ని ప్రజలు నమ్మాలి. ప్రజలు ఇవాళ ఏమవుతుందంటే మీరు ఆరోపణలు చేస్తున్నారు, వాటి మీద ఏమి యాక్షన్ ఉండలేదు. బెయిల్స్ మీద ఏదైతే మీ కూటమి మన టీడీపీ పార్టీ మీద దాడి చేసిన వాళ్ళు హాయిగా బెయిల్ మీద తిరుగుతున్నారు. వాళ్ళకి శిక్షణ పడాలా తెలియదు. ఇసుక కుంభకోణం తెలియదు. ఇసుకలో లక్షలాది కోట్లు కాజేశారు. దాని బాధ్యుల్ని ఒకరిని బాధ్యుల్ని చేశారు. ఆరోపణలు అంటే ఆరోపణలు కాదు, చర్యలు తీసుకుంటేనే ఇవన్నీ నిజాలను తేలుతాయంటారు. ఎవరు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు, రైట్, ఎవరు ప్రేరేపించారు? అధికారులుగా